నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు హైదరాబాద్ కు రావాలని ఆహ్వానిస్తున్నారు. సిటీకి ఎందుకు రావాలని పిలుస్తున్నారు, ఆ పిలుపులో ఆయనపై ఏం సెటైర్లు వేశారు అన్న వివరాలను ఓసారి చూద్దాం. రాహుల్ హైదరాబాద్ ఎప్పుడొస్తారు? ఛాత్రోं की गूंज ను అశోక్ నగర్ లోనే నిర్వహించాలి. విద్యార్థులు యూత్ గోడు విని వారిని ఎదుర్కోవాలి. యూత్ లీడర్ అయితే వారి సమస్యలు పరిష్కరించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అశోక్ నగర్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నలు. విద్యార్థులు యువత సమస్యలపై రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఛాత్రోं की गूंज కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ యువత విద్యార్థుల ఆవేదన విని వారిని ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటా తిరుగుతూ ముఖ్యంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఛాత్రోं की गूंज కార్యక్రమం ద్వారా విద్యార్థులు యూత్ కు తానే పెద్ద దిక్కులా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ 56 ఏళ్ల యూత్ లీడర్ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో నలిగిపోతున్న విద్యార్థుల బాధలను ఎప్పుడు ఆలకిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఫీజు చెల్లించలేదని విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలల యాజమాన్యాలు ఇవ్వడం లేదని, దీంతో వేలాది మంది విద్యార్థులు పై చదువులకు వెళ్లలేక ఉద్యోగాల్లో చేరలేక నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియదా, లేక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలు ఆయనకు పట్టవా అని నిలదీశారు. 2020 నుంచి దాదాపు 12,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించిందని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అశోక్ నగర్ కు వచ్చిన రాహుల్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చారని, 2.5 ఏళ్లు గడిచినా అందులో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ అందక ఎంతో మంది పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని, రాష్ట్రానికి వచ్చి వారి సమస్యలను స్వయంగా వినాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.